నారా లోకేష్ గారు మీ మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత ఏమన్నా మార్పు ఉందా మంగళగిరి నియోజకవర్గం? మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు 50,000 పైచులకు ఓట్లు మెజారిటీ ఇస్తే చాలని ప్రజలకి అడిగితే ప్రజలు 91,413 ఓట్లతో గెలిపించి మంగళగిరి ప్రజలు నారా లోకేష్ గారికి పెద్ద బహుమతిగా ఇచ్చారు. అప్పుడు సార్ ఏం చెప్పారంటే, నాకు మెజారిటీ మీరు ఎంత ఇచ్చారో నాకు అంత బాధ్యత పెరిగిందని చెప్పి నియోజకవర్గం మొత్తం డెవలప్మెంట్ కోసం ప్రణాళిక వేసి ఇప్పటికే దుగ్రాల మండలంలో కొన్ని రోడ్లు ఎప్పటి నుంచో మనం మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళాలంటే ఒక భయపడేవాళ్ళు ప్రజలు, రోడ్లు సరిగా లేక. రాత్రిపూట వెళ్ళాలంటే జాగ్రత్తగా వెళ్ళాలని ఇంట్లో వాళ్ళు భయపడేవాళ్ళు, ఇక్కడ నుంచి తెనాలి వెళ్ళేదాకా ఎలా వెళ్తారో ఏమో అని. ఆ రోడ్డు కూడా మొత్తం వేయించిన చరిత్ర మా తెలుగుదేశం పార్టీ హయాంలో నారా లోకేష్ గారికే దక్కింది. అదేవిధంగా నియోజకవర్గంలో మొత్తం ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ 2 సంవత్సరాల్లో మంగళగిరి నియోజకవర్గం మొత్తం మారిపోయి ఒక కొత్త వెలుగులు సృష్టిస్తుందని తెలిసిస్తాం. అంటే ఏ నమ్మకంతో అయితే మీరు లోకేష్ గారిని గెలిపించారో ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకునే విధంగా ఈయన పరిపాలన చేస్తున్నాడు. మేము ఆశించిన దానికంటే ఎక్కువగా చేస్తారనేది ఇప్పుడు నమ్మకం ఇంకా పెరిగింది. డెవలప్మెంట్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది సార్ ఎప్పుడు ప్రతి రోజు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏ నాయకులైనా కానీ ఎలక్షన్ ముందు చెప్తారు, తర్వాత కొన్ని నెలల తర్వాత అది మర్చిపోతారనేది ఎప్పటి నుంచో ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ నారా లోకేష్ గారు అలా కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ గ్యాసు, అండర్ గ్రౌండ్ కరెంట్ అనేది కొన్ని రోజుల్లో అది స్టార్ట్ చేస్తున్నాం. అలాగే నిర్మల్ రోడ్డు గేటుది ఎప్పటి నుంచో చెప్పుకునే మాట, అది కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, శ్మశాన వాటికలు ఇది కానివ్వండి, అసలు ప్రజలకి ఏం కావాలనేది ఇంకా ఆలోచించి ఎప్పటికప్పుడు అది షార్ట్అవుట్ చేస్తూ అన్ని ఆఫీసర్లకు మాట్లాడుతూ, ఇవాళ మీరు ఢిల్లీ కూడా వెళ్ళినప్పుడు కూడా అన్నీ మాట్లాడుతుంటే మంగళగిరి ప్రజలు ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఇంతకుముందు చూసుకుని ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారిని గెలిపించిన తర్వాత ప్రజలకి పట్టణాన్ని ఆనందంగా ఉన్నారు. అంటే మళ్ళీ గెలిపించే దిశగా ప్రజలు ఉన్నారంటారు ఈరోజు ఈయన పాలన చూశాక. ఈసారి 1,00,000 ఓట్లు మార్క్ దాటాలనేది ప్రజలు నమ్మకంగా ఉన్నారు. అది గెలిపించి కూడా ఈసారి ఇంకా మెజారిటీ ఇస్తారు, ఇంకా డెవలప్మెంట్ ఇంకా కోరుకుంటారు. ఈరోజు మంగళగిరిలో జరుగుతున్న ఈ మెగా మెడికల్ క్యాంప్ గురించి మంగళగిరి వాసుగా ఏం చెప్తారు? ఎప్పుడు చూడని విధంగా ఈరోజు నారా భువనేశ్వరి గారి జన్మదినం సందర్భంగా ఇవాళ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళా కానీ ఇంత ఫాస్ట్గా చూపించుకునేంత సదుపాయం కల్పించి ఈరోజు ఇక్కడ బాగా జరుగుతుంది ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాం మంగళగిరిలో ఎప్పుడు చూడలేదు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఒక చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో ఈరోజు వాళ్ళ ప్రజలకి అన్ని సౌకర్యాలు చేస్తున్నారు నారా లోకేష్ గారు, గౌరవనీయులు శ్రీ విద్యాశాఖ మంత్రి గారు. ఏంటి ఏ టెస్టులు చేస్తున్నారండి ఇక్కడికి వచ్చేసరికి? జనరల్ మెడిసిన్ కాడ నుంచి ఎక్కువ దాకా అన్ని టెస్టులు చేస్తున్నారండి. ఏది కావాలంటే అది అన్నీ సపరేట్గా పెట్టి ఒక సెక్షన్ వారీగా చేస్తున్నారు. హాస్పిటల్ వెళ్తే కూడా ఇంత ఫాస్ట్గా జరగదు, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రాం. ప్రజలు కూడా ఊహించిన దానికంటే ఇంక ఎక్కువ జరుగుతుంది. ఆర్కే రోజా కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఈ 1 ఇయర్ కూటమి పరిపాలనలో సూపర్ 6 స్కీములు ఎగ్గొట్టి సూపర్ 6 స్కాములు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సూపర్ 6లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఒక్క బస్సు ఫ్రీ బస్ ఒకటే ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్నాము. మీరు సరిగ్గా తెలియదేమో, సూపర్ 6లో అన్నీ కూడా అంటే పెన్షన్స్ ఎమ్మటే స్టార్ట్ అయిన పెన్షన్లు ఇచ్చాము, రైతులకి భరోసా ఇచ్చాము, సిలిండర్లు ఇచ్చాము, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించాము. మళ్ళీనేమో ఈ మధ్య లేటెస్ట్గా పిల్లలకి స్కూల్ బుక్స్ చేసాము, తల్లికి వందనం కార్యక్రమం చేసాము. ఇంకా ఒక్కటే మిగిలింది, కార్మికులకి కర్షకులకి కూడా పెన్షన్స్ అన్నీ బాగా ఇస్తున్నాము, వాళ్ళకి లోన్స్ ఇస్తున్నాము. వాళ్ళ పనిముట్లు వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ పనిముట్లు సబ్సిడీ మీద లోన్స్ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ చేసాము. ఇంకొకే ఒకటి ఉంది, బస్సు ఫ్రీ బస్సు మహిళకి, అది ఆగస్టు 15 స్టార్ట్ అవుద్ది. రోజా పిచ్చి తుగులకు దానిలాగా మాట్లాడికే బాబు, ఎన్ని మాటలు ఎంత చెత్తగా తిట్టించుకుంటున్నావు అందరితో.
దయచేసి నువ్వు తెలుసుకొని మాట్లాడు, సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు. అదివరకు తెలుగుదేశం ఉన్నప్పుడు సబ్జెక్ట్ పరంగా మాట్లాడదాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఏమన్నా కొంచెం స్క్రూ లూజ్ అయిందా, సబ్జెక్ట్ మొదలేసి నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. నీ పాత చిట్టా ఉంది, అది త్వరలో ఓపెన్ అవుతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. అంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా కానీ జనాన్ని చూసి, ఆ వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకుందని చెప్పేసి రోజా మాట్లాడుతున్నారు. ఇప్పుడు భయం పుట్టుకుందా? ఎప్పుడు భయం పడి మేము చేసేది ఏముంది చెప్పు? మహా అయితే ఇంకో 5 ఏళ్ళు మీరు నోరు మూసుకొని పక్కన కూర్చొని ఉండాల్సిందే. మీ తట్టా బుట్టా సర్దుకొని పక్కన కూర్చొని ఎప్పుడు వస్తుందా అవకాశం అని 5 ఏళ్ళు ఎదురు చూడాల్సిందే. 5 ఏళ్ళ తర్వాత నువ్వు మాట్లాడే మాట సంవత్సరం లోపే మాట్లాడుతున్నారంటే మీరు భయపడుతున్నారు. మేం కాదు భయపడేది, చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే వెనకాల ఉండి వాళ్ళతో వీళ్ళతో పక్కన వాళ్ళతో ఎదుటి ప్రతిపక్ష నాయకుని తిట్టించాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. ఆయన కరెక్ట్గా పరిపాలన సాగిస్తున్నారు. అందరు ప్రజలకి మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. పిల్లలందరూ కూడా బాగున్నారు. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈరోజు మనం నెంబర్ 1 స్థానంలోకి ఎదగటానికి ఆస్కారం ఉంది. చాలామంది పిల్లలు మన లోకేష్ బాబుని కలిసినప్పుడు 10th ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కాదు, స్కూల్స్ పిల్లలందరూ బాబుని కలిసి మాట్లాడినప్పుడు అందరి బాధ్యత, ఒక 30 మంది బాధ్యత, IAS, IPS, MBBS వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడా చదివించే పూర్తి బాధ్యత బాబు తీసుకున్నారు. అలాగే ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళకి కూడా బాబు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. ఎడ్యుకేషన్ రంగంగా బాగా డెవలప్ అయింది. కంపెనీల పరంగా బాగా స్టేట్లోకి ఏపీ డెవలప్ అవుతుంది. నువ్వేంటి మాట్లాడేది? నువ్వు చదువుకున్న చిన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకున్న మంచిని మర్చిపోయావు, చెడుని ప్రోత్సహిస్తున్నావు.